పుట్టినరోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టినరోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరు శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్, తాటిపర్తి హేమంత్ సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకుని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజాం మండలం పల్లెపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. వీళ్లంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరు శ్రీరామ్లు కనిపించకుండా సముద్రపు నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు, ఇంకొల్లు సిఐ వైవి రమణయ్యలకు సమాచారం అందించారు. పుట్టినరోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టినరోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరి శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్, తాటిపర్తి హేమంత్ సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకుని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజా మండలం పల్లెపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. వీరంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరి శ్రీరాములు కనిపించకుండా సముద్రపు నీటిలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు, ఇంకొల్లు సిఐ వైవి రమణయ్యలకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పల్లెపాలెం బీచ్ లో జరిగినటువంటి ఘోర ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనలో దాదాపు ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారనైతే చెప్పుకోవచ్చు. ఏదైతే దుద్దుకూరు జెడ్పీ హై స్కూల్ లో 10th క్లాస్ చదువుతున్నటువంటి నలుగురు పిల్లలు ఎవరైతే స్నేహితుడి పుట్టినరోజు ఉన్నటువంటి సందర్భంలో స్నేహితుడి పుట్టినరోజులో బీచ్ లో ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో నలుగురు కలిసి ఒకసారిగా బీచ్ లో ఉన్న అలల తాకిడికి కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఆ అలల తాకిడిలో ఇద్దరు అయితే గల్లంతైనటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఏదైతే చంద్రుడు శ్రీరామ్ మృతదేహాన్ని అప్పటికే అలల తాకిడిలో ఉన్నటువంటి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. దానితో పాటు ఎవరైతే ఉన్నటువంటి అవినాష్ మృతదేహాన్ని మరోసారి కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే తరచుగా సముద్ర తీరంలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నటువంటి ఇటువంటి చిన్నారి పిల్లలు ఈ రోజు మృత్యువాత పడుతున్నటువంటి సందర్భంగా చూసుకున్నట్లయితే యావత్తు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మెరైన్ పోలీసులు అలానే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యం అనేది అయితే కనపడతా ఉందనేది చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు ఏదైతే సముద్ర స్థానానికి వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా ఒకసారిగా చూస్తూ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడైతే లోపము ఏర్పడిందో అక్కడే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది బీచ్ వాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పటికి అవినాష్
ఏదైతే మరో బాలుడు ఎవరైతే ఉన్నారో మృత్యువాత చెందినటువంటి అవినాష్ ఇప్పటికి కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు తరచూ ఏర్పడడంతో ఖచ్చితంగా సముద్ర తీరానికి వెళ్లాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనేది చెప్పుకోవచ్చు. రైట్ మీరావళి, థ్యాంక్ యూ. వాళ్ళంతా ఇదే సార్